ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు చేసా మరి ఇది షాప్ పొద్దుగా కలిసిందా నేను కూడా పొద్దుగా కలిసిందా ఏం లేదా సార్ చెప్తాను నువ్వు చెప్తానే చెప్పాలి చెప్తావు ఎక్కడ కూర్చోవాలి దాన్ని సాగిస్తావు సార్ కాఫీ సార్ చెప్తాను అబ్బో ఈ వాగ్దానాలు చాలా వాగ్దానాలు ఉన్నాయి ఈ గినిగైనా చదవాలంటే నాతో ఎడుతుంది కానీ ఇక సార్ మేడంతో తెలుసుకుందాము సురు చేస్తావా ఏం ఫీలా ఇప్పుడు ఎక్కడ వచ్చా తెలుసా ఇప్పుడు మెదక్ వచ్చారు మెదక్ 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 అంటే తెలుసుగా ఇక చాలా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి ఇక్కడ వచ్చిన మెదక్ దగ్గరకు వచ్చిన అంటే మన మున్సిపల్ చైర్మన్ కొత్తగా అయ్యారు మేడం పేరు వచ్చేసి కానుగో రాధిక భూపతిరాజు ఇక చెప్పుకుంటూ పోతే చాలా కూడా ఒక 20-25 సంవత్సరం రాజకీయము దాంతోపాటు కాంగ్రెస్ ఇక కరుడు కట్టే కాంగ్రెస్ అంటే చూసినా గట్ల అనమాట ఇక కాంగ్రెస్ ఉంటూ ఇక సారు వాళ్ళ ఏమంటారు పెద్ద మనుషులు కూడా నాన్న తాత నుండి కాంగ్రెస్ అంట అదేవిధంగా రాజకీయం చేసుకుంటూ అదే పార్టీలు ఉంటూ ఇక 3 రంగుల జెండా ఇవ్వకుండా వేరే జెండా పట్టకుండా వేరే కండ వేసుకోకుండా ఇదే కండ పట్టుకొని ఇదే జెండా పట్టుకొని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు సార్ ఇక ఈసారి మంచిగా మొదట్లా కౌన్సిలర్ గెలిచి చైర్మన్ అయిన చూడండి ఇక మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మేడం చైర్మన్ ఇక మేడం సార్ ఇద్దరు నా దగ్గర ఉన్నారు ఇక వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు ఇక బయట మనుషులు బయటకి ఇప్పుడు తెల్లగడ్డ మనకి ఎర్ర తమాషా బుర్రగా షాయి కాపీ ఇచ్చిండు కాపీ దాకా చూసినా ఇక మేడం సార్ వచ్చారు వాళ్ళతో ముచ్చ పెడతాను రా ఎప్పుడుంటే చూడండి ఈరోజు సార్ నమస్తే నాకు ఇక్కడ మీ అంగి కథ రాకుండా సార్ నాదేమో ముడతలు కడకుండా మీ అంగి మేడం ఇప్పించదా మీరు కొనుక్కురా మీరే కొనుక్కురా ఇప్పుడు మీదకి వచ్చా సార్ ఇక మేడంతో మీద ముచ్చబెట్టి పెడదాం ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి రాష్ట్ర నాయకులు హనుమంతరావు గారికి మరియు మన గౌరవ ఎమ్మెల్యే రోహిత్ బాబు గారికి నాకు ప్రోత్సాహాన్ని అందించి నన్ను ఈరోజు ఈ పరిస్థితిలో నిలబెట్టినటువంటి నా భర్త భూపతిరాజు గారికి కృతజ్ఞతాభివందనములు మరియు 24వ వార్డులో నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 5గురి లోపల కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి నా 24వ వార్డు సభ్యులందరికీ సోదరీమణులందరికీ కూడా ధన్యవాదములు. అంతేకాకుండా రీసెంట్గా నన్ను మున్సిపల్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టినటువంటి మా రాజకీయ గురువులు హనుమంతరావు గారు మరియు రోహిత్ బాబు గారు నన్ను మెజారిటీతో ఆ యొక్క పీఠంపై కూర్చోబెట్టినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా సురువైంది మేడం వెనకటికి మన మీ కుటుంబ సభ్యులు కానీ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రాజకీయం చేసారా? నా కుటుంబ సభ్యులు అంటే మా నాన్న అమ్మ చిన్నప్పటి నాకు ఇన్స్పిరేషన్ ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఎక్కువగా నాన్న తన గురించి చెప్పేవాళ్ళు, ఊరికే తనని చూస్తూ నేను పెరిగాను. అమ్మ కూడా ఒక ఇన్స్పిరేషన్ అంటే అలా ఉండాలి ఇందిరాగాంధీ. నేను చూసినప్పుడల్లా అనుకునేది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఈ కాలంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అప్పుడు లేవు, కానీ ఒక మహిళగా తను పిఎం అయింది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అలా ఇన్స్పిరేషన్ తో ఉన్నాను. తర్వాత మామూలుగా ఒక కెరియర్ స్టార్ట్ చేశాను. తర్వాత పెళ్ళైంది. వచ్చింది ఎంఎస్సీ చేశారు. తెలుగు చెప్తున్నా 20 తరగతి ఉమ్మా భాష. తర్వాత వచ్చింది కూడా నేను నాకు తెలియకుండానే రాజకీయ నేపథ్యంలో కుటుంబంలోకి వచ్చాను. మా మామయ్య గారు కానుగు లక్ష్మీనారాయణ గారు సంఘ సేవకులు, డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ వాది. ప్యూర్ కాంగ్రెస్ కాంగ్రెస్. తన ఇన్స్పిరేషన్ కూడా ఉండిందేమో నా లోపల తెలియదు. అత్తమ్మ కూడా చాలా సాఫ్ట్. తను వాళ్ళిద్దరు ప్రోత్సాహము వాళ్ళ ఆశీర్వాదము నాతో ఉండడం వల్లనే మెదక్కి ఫస్ట్ నేను ఒక సేవ చేయాలి మా వార్డుకి ముఖ్యంగా. ఎందుకంటే
నేను వచ్చినప్పటి నుండి వార్డుని చూశాను. దీనికి ఒక సేవ చేయాలి అనేటువంటిది ఒకటి మనసులో ఉండింది. కానీ ఒక సేవ చేయాలి అంటే దానికి ఒక పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు, ప్రజలలోకి దగ్గరగా వెళ్ళొచ్చు అనేటువంటిది ఒకటి ఉండింది. దానివల్ల మేము చాలా సార్లు ప్రయత్నించాము. అలా ఈ రాజకీయంలోకి అడుగుపోయింది. ఇలా ఇంకో అనుకోకని అవకాశం ఇది. చైర్మన్ గా ఇంకా ఒక వార్డుకే కాకుండా మెదక్ మొత్తానికి చేయాలనేటువంటి భగవంతుని ఆశీర్వాదమేమో అది ఫలించింది. తప్పకుండా అందరికి సేవ చేస్తాను. మామయ్య అత్తమ్మల ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తాను. పోటీ చేస్తాం. మరి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మన వాట్ల ప్రజలు మీకు ఏ విధంగా స్పందించారు? వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు? ప్రజలు అంటే నిజంగా చాలా మంచి ప్రజలు. నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆడపడుచులాగా చిరునవ్వుతో నన్ను లోపలికి ఆహ్వానించినారు. తర్వాత వాళ్ళ ఇంటి ఒక ఆడబిడ్డలాగా సమస్యలు, మాకు రోడ్లు బాగాలేవని, డ్రైనేజ్ ప్రాబ్లం అని, ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు వాళ్ళ ఇంటి మనుషులాగా చెప్పుకున్నారు. తర్వాత నాకు అప్పుడు ఏమనిపించింది అంటే నీటి కష్టాలు మామూలుగా మనకు రోజు నిత్యావసరం అవి అలాంటివి ఉన్నాయి అని చెప్పినప్పుడు చాలా బాధేసింది. అవి తీర్చాలి నేను తప్పకుండా వచ్చిన వెంటనే అనుకున్నాను. తర్వాత పేదింటి వాళ్ళకి మనవంతుగా ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి అనుకున్నాను. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, అది కంపల్సరీ ఈ కాలంలో కావాల్సింది. అదే ఇందిరమ్మ పథకాలు, ఎలాంటి పథకాలైనా ప్రతి అర్హులైన వారికి గడప తొక్కే అయినా నేను వాళ్ళకి ఇస్తాను అనుకున్నాను. అప్పుడే గెలిపిస్తే తప్పకుండా వాళ్ళకి చేస్తాను అనుకుంటున్నాను. ఆ దిశగా ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేశాను చేయాలి అని. ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాను. నేను మేనిఫెస్టోలో సాధ్యమయ్యే వాటిని మాత్రమే పొందుపరిచాము, వాటిని మాత్రం తప్పకుండా అందిస్తాము అని అందరికీ మరొకసారి కూడా మన రాజన్న ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మెదక్ పట్టణానికి కూడా ఏదైనా ఒక మంచి సేవ చేయాలి అనుకుంటున్నాను, దాన్ని కూడా చేస్తాను. ఈ సేవా కార్యక్రమాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ మామయ్య గారి నుండి కూడా ఎప్పుడు సేవా కార్యక్రమం వస్తున్నాయి మనం మీ దగ్గర. వాటి గురించి 4 విషయాలు చెప్తారేమంటారు? సేవ అంటే తను చూడడానికి చాలా సైలెంట్ అండి మా హస్బెండ్, కానీ తన మనసు మాత్రం చాలా మంచిది. అంటే ఒక వైపుగా చెప్పడం కాదు. నేను పెళ్ళై వచ్చిన దగ్గర చూశాను, చదువు మామూలుగా ఫీజులు లేవు అని వచ్చిన వారికి కూడా ఎంతో మందికి ఫీజులు ఇచ్చాడు, ఫీజులు కట్టి చదివించాడు. తర్వాత పేదింటి వాళ్ళు అప్పుడు ఏదైనా మాకు సహాయం చేయండి అని అంటే పుస్తమట్టెలు ఇచ్చారు. తర్వాత కరోనా టైంలో చాలా మందికి కిరాణం సామాను ఇస్తూ కూడా హెల్ప్ చేశారు. కానీ ఇవన్నీ ఏవి చెప్పరు, ఇలా నాకు కూడా తెలియదు. అలా వాళ్ళు ఎవరైనా రాగానే తన మనసు కథ స్పందిస్తుంది, వెంటనే ఇచ్చేస్తారు. మాకు ఒకటే, మా అత్తయ్య మామయ్య మాకు ఒకటే చెప్పారు, మనం ఇప్పుడు ఉందని కాదు, మనకు కలిగిన దాంట్లో వాళ్ళకి ఇస్తేనే రేపు మనకి కూడా బాగుంటుంది అని ఒకటి చెప్పారు. అదే అందుకే మీరు కూడా సార్ నుండి ఫాలో అవుతారు. అయితే ఒక మాట్లాడుతాం కోపం కాబట్టి, సార్ది మీది మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? ఇది ఒక్కటి చెప్పుకుంటా. అరేంజ్ మ్యారేజా? పెద్ద చూసి సంబంధమే కదా, ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఏమైనా లవ్లు గివ్లు అంటారు కదా అనుకుంటా. అట్లేం లేదా? అసలు ఇది నిజంగా విధిరాత, దేవుడే మనకి ఇద్దరికి ముడేస్తాడు అనేటువంటిది నిజం. ఎందుకంటే మాది వరంగల్, వీళ్ళది మెదక్. అసలు ఇద్దరికి ఎలాంటి మధ్యలో ఎవరు కూడా లేదు. ఏంటో టైంకి అలా వచ్చింది, సెట్ అయింది, చూసాము, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి గీకిత మన రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాల గురించి నాకు విషయం చెప్తాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చెప్పే ముందు ఏంటంటే మనకి మంచి చెడు చెప్తేనే మంచి హైలైట్ అవుతుంది ఈ కాలంలో. అలా మన గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో మొత్తం అప్పుల కుప్ప చేసి వెళ్ళిపోయింది కాదు, పంపేయబడింది. ఎందుకంటే ఇంకా భరించలేము మనం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విఫలమైంది. రేషన్ కార్డ్స్ లేవు ఎవరికి. డబుల్ బెడ్రూమ్ అంటే అసలు డబుల్ గేమ్ ఆడారేమో కానీ డబుల్ బెడ్రూమ్ ఊసేలేదు, సరిగా లేవు అవి కూడా. ఇవి ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ అలాంటి ఒక విపత్కర పరిస్థితిలో మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చేసిన తర్వాత మనకు ఎంత చేశారు అంటే
అందరూ అంటుంటారు కావచ్చు. ఇలాంటి అప్పుల పరిస్థితి లోపల కూడా తను ధైర్యంగా ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే మాటలు కాదు, అయినా కూడా ఎంతో ధైర్యంగా క్రమక్రమంగా ఒక్కొక్కటి మనకు చేస్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ మనం మెదక్ పట్టణంలో 200 ఇల్లు శాంక్షన్ అయ్యాయి, వస్తున్నాయి కూడా. రేషన్ కార్డులు ఇస్తూనే గత ప్రభుత్వంలో ఇచ్చింది ఏమీ లేదు, కానీ ఇప్పుడు మనకు రేషన్ కార్డులు ఇస్తూనే సన్నబియ్యం, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కాలంలో సన్నబియ్యం తినాలి అనేటువంటిది ఉంటుంది ఎవరికైనా. అలా ఒక పేదల మనసును కూడా తెలుసుకొని సన్నబియ్యం ఇస్తున్నారు. సబ్సిడీపై గ్యాస్, అది కూడా మన పేదింటి కళ. ప్రతి ఒక్కరికి సబ్సిడీ పైన ఇవ్వడం అంటే ఆ కట్టెల పొయ్యి ఇవన్నీ కాకుండా వాళ్ళు కూడా ఈ కాలంతో పాటు మారాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో మన గ్యాస్ని ఇస్తున్నారు. ఇంకా ఫ్రీ బస్, రోజు ప్రయాణం చేస్తూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేటువంటిది ఒక వరం. ఎందుకంటే వచ్చిన జీతం సగం అందులోనే పోతుండే అంతకుముందు, కానీ ఇప్పుడు దాచుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాన్ని మంచి పోషించుకుంటున్నారు. అంతేకాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మన ప్రభుత్వం చేస్తుంది. ఈ కరెంట్ అనేటువంటిది మనకు చాలా, ఇప్పుడు సమ్మర్ వచ్చినా కూడా కరెంట్ పోవట్లేదు మనకు, ఇంత ఫ్రీ కరెంట్ ఇచ్చినా కూడా. అంటే తను ఎంతగా ఒక్కొక్కరి కోసము ప్రతి ఒక్క పర్సన్ని, ఒక ఉన్న వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరి అర్హులైన వారిని గుర్తించి మరీ ఒక్కొక్క పథకాన్ని రూపొందిస్తూ ప్రతి ఒక్కరికి ప్రజలకు అండగా నిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వారికి అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు. పోయే ముందు ఒక మాట అడుగుతా, ఇక చెప్పుడు పోతే చాలా ఉన్నాయి, మీ మేనిఫెస్టో చదివిన 14 ఉన్నాయి, మరి ముందు చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయి కూడా ఇంకా 5 టైం ఉంది మనకు. ఏం చేస్తారు, 2 ముచ్చట్లు చెప్తావా మేడం? చాలా మంచి ప్రశ్న అడిగారు రాజేంద్ర గారు. ఈ ప్రశ్న కోసం నేను ఫస్ట్ నుండి ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే మీడియా ద్వారా వచ్చేదే ప్రజలకు తొందరగా చేరువ అవుతుంది. తర్వాత మెదక్ పట్టణ చైర్మన్గా నేను హనుమంతరావు గారు మరియు మన గౌరవ ఎమ్మెల్యే రోహిత్ బాబు గారు ఒక నమ్మకంతో మాకు పదవి ఇచ్చారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వారి యొక్క అండదండలతో మెదక్ పట్టణంలో రింగ్ రోడ్డు కావాలి అనుకుంటున్నాము. దాన్ని సాధించే దిశగా సారు మన హనుమంతరావు గారు మరియు రోహిత్ బాబు గారి సూచనల మేరకు అది వాళ్ళ ప్రోత్సాహంతో మేము రింగ్ రోడ్డు ఈ 5 ఏళ్లలో రావడానికి కృషి చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మెదక్ మంచి టూరిస్ట్, దీన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మన మెదక్ చర్చిని మామూలుగా చేశారు ఇంతకుముందు, కానీ దాన్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మార్చాలి అనుకుంటున్నాము. అంతేకాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న మన వనదుర్గాదేవి ఏడుపాయల్లో ఉంది, దాన్ని కూడా అంతగా పట్టించుకోలేదు. పోచారం డ్యామ్ అసలు ఎంత సుందరంగా ఉంటుంది అని అంటే, దాన్ని కనుక మనము మంచిగా చేసుకుంటే ఎన్నో షూటింగ్స్కి కూడా మన దగ్గరికి అందరూ వచ్చే విధంగా ప్రోత్సహించవచ్చు, అంత బాగుంటుంది అది. ఈ మూడింటిని చూసుకొని మేము సుందరవనంగా తీర్చిదిద్ది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా మార్చాలి అనుకుంటున్నాము. తర్వాత ఇంకొకటి, ఇక్కడ మెదక్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎలాంటి పార్క్ లేదు, దానికోసము ఒక మంచి పార్క్, ఓపెన్ జిమ్తో కూడినటువంటి పార్క్. ఇంతేకాకుండా మన కూడల లోపల కూడా కొంచెం పెంచుకోవడము, సుందరంగా తీర్చిదిద్దుకోవడము, రోడ్లను నందనవనంగా మార్చుకోవడము, ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కావాలి అని అంటే మన రాష్ట్ర నాయకులు హనుమంతరావు గారు మరియు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ బాబు గారు వాళ్ళకి కూడా కృషి ఉంది తప్పకుండా, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. వారి యొక్క సూచనల సలహా మేరకు మేము కూడా ఆ దిశగా అడుగులు వేసి మెదక్ని ఒక అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా రూపుదిద్దుతాము అని తెలియజేసుకుంటున్నాము. మేడం పోయేస్తా, నాకు దమ్ పట్టిస్తే ముచ్చట గీడ బుక్క తిరిగిపోతుంది, హోటల్ ఏదో బాగుంటుందంట మేడం. చాలా మంచి, అంటే మీరు తీసుకున్న టాపిక్స్ కూడా చాలా మంచి టాపిక్స్, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. చాలా మంచి టాపిక్స్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి